పోలీసులు మారువేషాలు వేసుకుని తప్పులు చేసే వాళ్ళని పట్టుకున్నటువంటి సంఘటన క్రమంగా పెరుగుతుంది. అది కూడా మహిళా పోలీస్ అధికారు. మొన్న ఒక మహిళా పోలీస్ అధికారిని రాత్రిపూట్ల ఎలా యూటీ చేస్తున్నారో ట్రేస్ చేసి అక్కడి నుంచి యాక్షన్ తీసుకున్నారు కదా కమిషనర్గా ఉన్నటువంటి ఆవిడ. ఇప్పుడు తాజాగా రితిరాజ్ మహిళా డీసీపీ పబ్లోకి వెళ్ళారు. కేపీహెచ్బి కాలనీ దగ్గర నగరంలో అదో పేరు మోసిన పబ్బు నిబంధనలకు పాతరేసి నిత్యం అర్ధరాత్రి దాటినా నడుపుతుండమే కాకుండా అసాంఘిక కార్యకలాపాలతో చెలరేగుతూ భారీగా డబ్బు దండుకుంటోంది. దీని మీద సమాచారం అందుకని కుకట్పల్లి మహిళా డీసీపీ రుతురాజ్ ఈ పబ్బులో గబ్బు పనులను తెరదించేందుకు డేకా ఆపరేషన్ నిర్వహించారు. శనివారం అర్ధరాత్రి కేపీహెచ్బి కాలనీ పరిధిలోని మంజీరామాల్లో ఉన్న కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్లోకి ఓ సగటు మహిళా టెకీలాగా స్వయంగా వెళ్లారు. సెక్యూరిటీ సిబ్బందిని దూరంగా ఉంచి ఒంటరిగానే పబ్లో ప్రవేశించారు. ఆపై అక్కడ జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాల తతంగాన్ని రికార్డు చేసి ఆధారాలు సంపాదించారు. అనంతరం అదనపు డీసీపీ షమీర్, కేపీహెచ్బి ఠాణా అదనపు ఇన్స్పెక్టర్ కె రవిలతో పాటు సిబ్బందికి సమాచారం ఇచ్చి పబ్పై దాడి చేశారు. ఈ తనిఖీల్లో అడుగడుగున నిబంధనల ఉల్లంఘన జరుగుతోంది నిగ్గుదేలడంతో 4 మహిళా సిబ్బంది 5 పురుష సిబ్బందిని అదుపులో తీసుకుని ఠాణాకు దాలించారు. అలాగే పబ్తో పాటు నిందితుల మీద బిఎన్ఎస్లోని 223, 292, 318/4 రెడ్ విత్ 3, 5 సెక్షన్లతో పాటు ప్రివెన్షన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫికింగ్ యాక్ట్లోని 5, 8 సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేశారు. కస్టమర్లకు మహిళా సిబ్బందితో ప్రలోభాలు పెడుతున్నారు. పబ్ నిర్వాహకులు అక్కడ పనిచేస్తున్న యువతుల ద్వారా పురుష కస్టమర్లను వ్యభిచారం కోసం ప్రలోభ పెట్టేలా చేస్తున్నారని, వ్యభిచార కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్న డెకా ఆపరేషన్లు వెలుగు చూస్తుందని ఇన్స్పెక్టర్ ఎస్ రాజశేఖర రెడ్డి వివరించారు. యువతులు నెరవేయడం ద్వారా అక్రమ లాభం పొందేందుకు నిర్వాహకులు కస్టమర్లు తాగిన మద్యం, తిన్న ఆహార పదార్థాలకు అధికంగా బిల్లులు వసూలు చేస్తున్నట్టు తేలిందన్నారు. అలాగే పబ్లోకి మైనర్ల ప్రవేశం నిర్వహించేందుకు అవసరమైన చర్యలు యాజమాన్యం తీసుకోకుండా యథేచ్ఛగా దందా సాగిస్తోంది అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు. స్థానిక పోలీసులు తీరు మీద డీసీపీ ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.